మనలో చాలామందికి రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని తెలుసు. అయితే రాగి పాత్రలో కొన్ని తీసుకోకూడని పదార్థాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? అవేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చాలామంది రాత్రి సమయంలో మంచినీళ్లను రాగి సీసాలో లేదా ఇతర రాగి పాత్రల్లో పోసి ఉదయాన్నే తాగుతుంటారు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. దీని ద్వారా మూత్రపిండాలు, కాలేయం, ఊదర సంబంధ సమస్యలను ఇది తగ్గిస్తుందని మనకు తెలుసు. అయితే రాగి పాత్రలో ఉంచి తాగకూడని కొన్ని పానీయాలు, తినకూడని కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. రాగి పాత్రలో మజ్జిగ తీసుకోవడం మంచిది కాదు. పెరుగులోని లక్షణాలు రాగిలో చర్య జరుపుతాయని నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల పలు సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందట. అలాగే రాగి ప్లేట్లో పెరుగు, అన్నం కూడా తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. పాల ఉత్పత్తులను రాగి పాత్రలో ఉంచడం హానికరమని నిపుణులు సూచిస్తున్నారు. పాలలోని ఖనిజాలు, విటమిన్లతో రాగి చర్య జరుపుతుందట. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల వికారం, ఇతర సమస్యలు కూడా తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు సూచించడం జరిగింది. ఇక నుండి మీరు రాగి పాత్రలో పాల పదార్థాలు కానీ, పెరుగు కానీ ఇటువంటివి తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాల పదార్థాలతో పాటు మామిడికాయలు, పచ్చళ్ళు, సాస్లు, జామ్లను రాగి పాత్రల్లో నిల్వ చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇవి రాగి లోహంతో ప్రతిస్పందించి చర్య జరుపుతాయట. దీనివల్ల వికారం, ఆందోళన, బలహీనంగా ఉన్నట్లు అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెప్తున్నారు. రోజు ఉదయాన్నే పరగడుపున నిమ్మరసంలో తేనె కలిపి తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ నిమ్మరసాన్ని రాగి గ్లాసులో తాగకూడదు. నిమ్మలోని ఆమ్లం రాగితో చర్య జరుపుతుంది. ఇది కడుపు నొప్పి, గ్యాస్ సమస్యలు, వాంతులు వంటి సమస్యలను కలిగించే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది. అందుకే రాగి పాత్రల్లో పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్పడం జరిగింది.